నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. రేవంత్ సర్కార్ ఇస్తున్న ప్రోత్సాహంతో దేశంలోనే అత్యధిక దిగుబడి సాధించిన రాష్ట్రంగా నిలిచింది తెలంగాణ. రుణమాఫీ, పెట్టుబడి సాయం, సన్నాలకు బోనసు, వ్యవసాయ రుణాలు, యాంత్రీకరణకు ప్రోత్సాహం తదితర చర్యలతోటి సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తుండటంతోటి గతంలో ఎన్నడూ లేని రీతిలో మార్చి 2న 18,000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. టూరిస్టులతో తెలంగాణ పర్యాటక రంగం కలకల్లాడుతుంది. గత జనవరిలో ఏకంగా 2.07 కోట్ల మంది పర్యాటకులు తెలంగాణకు వచ్చారు. 2024 జనవరిలో 69 లక్షల మంది పర్యాటకులు రాగా 2026 జనవరికి అది 3 రెట్లు పెరిగింది. ఇక విదేశీ పర్యాటకుల సంఖ్య 170% పెరిగింది. కాలుష్యాన్ని తగ్గించే చర్యలలో భాగంగా తెలంగాణ ఆర్టీసీకి త్వరలోనే 2,000 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. 2026 సెప్టెంబర్ నుంచి 2027 ఆగస్టు మధ్య కాలంలో విడతల వారీగా ఈ బస్సులు రానున్నాయి. ప్రభుత్వ చొరవతోటి ఆర్టీసీ తాజాగా ఈ ఒప్పందాలపై సంతకం చేసింది. తెలంగాణలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్ని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దనుంది రేవంత్ సర్కార్. తొలి విడతల 33 జిల్లాలలో ఒక్కొక్క స్కూల్ను నిర్మించనుంది. ఈ స్కూళ్లలో అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించనుంది. మూసీ ప్రక్షాళన విషయంలో ఫేక్ ప్రచారాలు పనిచేయకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ డైలమాలో పడ్డది. గాంధీ సరోవర్ పై విషం జిమ్ముతూ బీఆర్ఎస్ పార్టీ చేసిన కుట్ర బయటపడడంతో 2 రోజులుగా ఈ అంశాన్ని సమర్థించుకునేందుకు నానా తంటాలు పడుతుంది. అయితే బీఆర్ఎస్ కుట్రల్ని ఛేదిస్తూ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు సిద్ధమైంది. ఏప్రిల్లో పనులు ప్రారంభంగానున్నాయి. ఇక ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. రేపు మంచి ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. క్షణార్థులు.